పోలింగ్ రోజున పోలింగ్ అయిన తర్వాత జరుగుతున్న ఏదైతే వైలెన్స్ ఉందో శాంతి భద్రతలకు ఆఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పనితీరు పట్ల ముఖ్యంగా ఎవరైతే పోలీస్ అబ్జర్వర్గా వచ్చిన దీపక్ మిశ్రా అనే ఒక రిటైర్డ్ అధికారి ఎవరైతే వచ్చారో ఆయన పక్షపాతంతో ఏదైతే కూటమి తెలుగుదేశం పార్టీ ఏ ఫిర్యాదు ఇస్తే ఏ పిటిషన్ పెడితే ఫాల్స్ పిటిషన్ దాని మీద ఎంక్వైరీ కూడా లేకుండా వన్ సైడెడ్గా యాక్షన్ తీసుకోవడం కాకుండా రాష్ట్రంలో ఒక సీనియర్ అధికారి పోలీస్ అధికారికి తో పాటు ఇంకో ఇద్దరు అధికారులు అంతా కూడా మా సోదరులు చెప్తారు. వారు చేస్తున్న అకృత్యాలని గవర్నర్ గారి దృష్టి తీసుకొచ్చాం. 4వ తారీఖున దీని మీద రిజల్ట్ కూడా కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఉంది కాబట్టి తక్షణమే ఈ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో అబ్జర్వర్ కింద వచ్చిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి మీద దీపక్ మిశ్రా మీద మరి ఎలక్షన్ కమిషన్కి తమ పరిధిలో ఏది ఉంటుంది ఎలక్షన్ కమిషన్తో న్యాయ విచారణ మీరు రిపోర్ట్ తెప్పించుకొని ఎలక్షన్ కమిషన్ చెప్పి వారికి బదులు ఇంకెవరినైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరమే. దేశంలో ఉన్న ఏ అధికారినే పెట్టండి, కానీ ఇంత పక్షపాత నిష్పత్తి చేస్తున్న అధికారిని పెట్టడం సమంజసం కాదనేది విషయాన్ని గవర్నర్ గారికి చెప్పాం. ఆయన పరిశీలిస్తున్నారు, పరిధిలో ఆయన పరిధిలో చేస్తున్న విషయాన్ని చెప్పాం. మా సోదరులు మాట్లాడతారు. ఆ విషయం చెప్తారని మాకు తెలియదు. మేము మా పార్టీ, మా లైన్, మా విధానం, మా ప్రక్రియ మాకు తెలుసు. చెప్పింది రోజు కూడా మా పెద్దలు వచ్చి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని టెలికాన్ఫరెన్స్ తీసుకొని మా పార్టీ తరఫున చెప్తుంటే అది సీఎం గారు మాటగా చెప్తుంటే మా చాలు. దగ్గర ట్రైన్ తీసుకునే పరిస్థితిలో మేము లేవు. చెప్పండి అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. మా పార్టీ తరఫున డెలిగేషన్గా వారిని కలవడం జరిగింది. పోలింగ్ రోజున పోలింగ్ అయిన తర్వాత జరుగుతున్న ఏదైతే వైలెన్స్ ఉందో శాంతి భద్రతలకు ఆఘాతం కలిగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పనితీరు పట్ల